కూడా మోకరిద్దాం. మరొక్కసారి మనం అందరం కూడా ఆ ప్రభు ముందు మోకరించి ఆయన దీవెనలు పొందుకునే పవిత్రమైనటువంటి సమయం. కుటుంబ సమేతంగా ప్రార్థన చేద్దాం, ఐకమత్యముతో ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవడానికి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ఆ ప్రభు అయినటువంటి దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా. ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా, ఆమేన్. ఆరాధనా యేసు, ఆరాధనా, ఆరాధనా ప్రభు, ఆరాధనా, ఆరాధనా యేసు, ఆరాధనా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా, ఇది విస ప్రసాదములో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించని యేసయ్య, ఆమేన్. ప్రతి బిడ్డను అభిషేకించని యేసయ్య, ఆమేన్. ప్రతి బిడ్డను ఆశీర్వదించని యేసయ్య, ఆమేన్. ప్రతి బిడ్డను కాపాడని యేసయ్య, ఆమేన్. వారిలో ఉన్న రోగాలు తొలగించని యేసయ్య, ఆమేన్. స్వస్థత పరచని యేసయ్య, ఆమేన్. కుటుంబ సమస్యలు తొలగించని యేసయ్య, ఆమేన్. అనేక సమస్యలు తొలగించని ప్రభా, ఆమేన్. చీకటి శక్తులను తొలగించని యేసయ్య, ఆమేన్. దుష్ట శక్తులను తొలగించని యేసయ్య. ఆమేన్. స్తోత్రమయ్యా. దీవించవా యేసు, దీవించవా, నీ ప్రేమతో మమ్ము దీవించవా, దీవించవా యేసు, దీవించవా, స్తోత్రం. నీ ప్రేమతో మమ్ము దీవించవా, అభిషేకించు మమ్ము, అభిషేకించు, స్తోత్రమయ్యా. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు, అభిషేకించు మమ్ము, అభిషేకించు, స్తోత్రం. నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా, హల్లెలూయా యేసు రాజా. యేసయ్యా,
మమ్మల్ని నడిపించండి యేసయ్యా. ఆమేన్. ఈ ప్రేమ బాటలో నడిపించండి యేసయ్యా. ఆమేన్. ఈ లోకంలో ప్రభ తప్పిపోతున్నాం ప్రభా, స్తోత్రం చెడు అయ్యా. మార్గంలో ప్రయాణిస్తున్నాం ప్రభా, అవును దేవా. చెడు మార్గాలు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి ప్రభా. యేసు. ఈ ప్రేమ బాటలో నడిపించండి ప్రభా, నడిపించు మీ దేవా. ఆత్మీయ బాటలో మమ్మల్ని నడిపించండి ప్రభా. నడిపించండి యేసయ్యా. గొప్ప దేవుడు వేడుకుంటూ ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా. నడిపించవా మమ్ము నడిపించవా, నీ వాక్కుతో మమ్ము నడిపించవా. నడిపించవా మమ్ము నడిపించవా, నీ వాక్కుతో మమ్ము నడిపించవా. పోషించవా యేసు పోషించవా, నీ వాక్కుతో మమ్ము పోషించవా. పోషించవా మమ్ము పోషించవా, ఆమేన్. నీ వాక్కుతో మమ్ము పోషించవా. నడిపించవా యేసు నడిపించవా, ఆమేన్. నీ బాటలో మమ్ము నడిపించవా. నడిపించవా మమ్ము నడిపించవా, నీ బాటలో మమ్ము నడిపించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. యేసు. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ప్రసాదంలో ఉన్న ప్రభువా, మా అందరితో మాట్లాడండి ప్రభువా. మాలో ఉన్న బాధలు శ్రమలు తొలగించండి ప్రభువా. ఆమేన్. ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రార్థించాలో మాకు నేర్పించండి ప్రభువా. ఆమేన్. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, సైతాను శక్తులను ఏ విధంగా తిరిగి కొట్టాలో మాకు యేసయ్యా. నేర్పించండి ప్రభువా. ఆమేన్. మాతో మాట్లాడండి ప్రభువా. ఆమేన్. మాకు శక్తినివ్వండి ప్రభువా. యేసయ్యా. ఈ ఆత్మతో మమ్మ అభిషేకించండి ప్రభువా. ఆమేన్. ఆమేన్. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మాట్లాడవా యేసు మాట్లాడవా, మాట్లాడవా మాతో మాట్లాడవా. మాట్లాడవా యేసు మాట్లాడవా, మాట్లాడవా మాతో మాట్లాడవా. మాట్లాడవా యేసు మాట్లాడవా, నీ వాక్కుతో మాతో మాట్లాడవా. మాట్లాడవా యేసు మాట్లాడవా, అవును దేవా. నీ వాక్కుతో మాతో మాట్లాడవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. అందరూ చెప్పండితో. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా.
మనందరితో మాట్లాడడానికి, మనందరిని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా ఏక మనసుతో, ఏక శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పోతే ఆత్మతో ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. పూర్ణ ఆత్మతో గొప్ప దేవుని ఆరాధిద్దాం. పూర్ణ శక్తితో గొప్ప దేవుని ఆరాధిద్దాం. గొప్ప దేవుని యొక్క దీవులు మనం పొందుకుందాం. విశ్వాసాన్ని బలపరచమని అడగండి, ప్రార్థన నేర్పించమని అడగండి, దీవులను కుమ్మరించమని అడగండి, సమస్యలు తొలగించమని అడగండి. చెప్పులతో స్తోత్రమయ్యా. దీవించవా యేసు దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా. దీవించవా మమ్ము దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా. దీవించవా యేసు దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా. దీవించవా యేసు దీవించవా, నీ హస్తంతో మమ్ము దీవించవా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. 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 హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. దీవించమని వేడుకుందాం. పాప శాపముల నుండి, రోగముల నుండి మనకు విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా, హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా. అభిషేకించండి. దివస ప్రసాదములో ఉన్నటువంటి తండ్రి ఆరాధన మమ్మందరినీ కూడా దీవించండి దేవా. మమ్మందరినీ అభిషేకించండి ప్రభు. మాలో ఉన్న ప్రతి రోగము నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బంది నుండి మాకు విడుదల దయచేయండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి లేపి ఆరాధిద్దాం. హల్లెలూయా 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 రెండు చేతులు హృదయం మీద పెట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి సజీవ దేవుని ఆరాధిద్దాం. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా, వాయిద్యాల ద్వారా దావీదు వలె స్తుతిస్తూ ఆరాధించి మహిమపరిచాం. మనందరి కోసం మరొక్కసారి సజీవుడిగా, సజీవ దేవునిగా దివ్య సప్రసాదంలో యతించి మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించుకుందాం. అడగండి ప్రియ సహోదరులారా, ఈ సమయంలో, ఈ పవిత్రమైనటువంటి సమయం
దేవుడే స్వయాన మనందరితో ఉండటానికి ఆశపడినటువంటి సమయం ఇది. స్తోత్రం దేవా, మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి సమయం ఇది. స్తోత్రం దేవా. మనందరి ప్రార్థనను ఆలకించి ప్రార్థనకు జవాబునివ్వటానికి కేటాయించిన సమయం ఇది. జీసస్. ఏ సమస్యలు ఉన్నాయో అడగండి ప్రియబిడ్డలారా. ఇది విశ్వప్రసాద ఆరాధనలో ఏం ప్రార్థించాలనుకుంటున్నారు? ఆ దేవునికి ఏ బాధలు ఏ శ్రమలు చెప్పాలని ఆశపడుతున్నారు? చెప్పండి. మనుషులకు చెప్పడం మూలముగా ప్రయోజనం లేదు, కానీ దేవునికి చెప్పే ప్రతి మాట, ప్రతి ప్రార్థన, ఆ విశ్వాస ప్రార్థన ఫలిస్తుంది అని. మీ సహోదరాలు, ఈరోజు దేవుడు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆయన దీవెనలు పొందుకోవాలి అంటే ఆయనతో ఎలా సంభాషించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబునిస్తాడు, ఆ ప్రార్థన ఎలా ఉండాలి అని దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. మీ సహోదరులారా, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ చాలాసార్లు సమాధానం రాలేదు. బహుశా మన ప్రార్థనలో దోషం ఉన్నదేమో, బహుశా మన ప్రార్థనలో స్వార్థం ఉన్నదేమో, బహుశా మన ప్రార్థనలో కపటం ఉన్నదేమో, బహుశా మన ప్రార్థనలో అసూయ ఉన్నదేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి దేవుడు మనందరికీ రోజు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, అందరి ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో చేసిన ప్రార్థన నిరుపయోగము కాదని, యథార్థవంతులు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తానని ఈరోజు ఈ ఆరాధనలో మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరించి 2 చేతులు హృదయం మీద పెట్టుకుని ఆ గొప్ప దేవుని ఆరాధించి హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. పూర్ణ మనస్సుతో ఆరాధిద్దాం, పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. మన యొక్క గృహాలను దేవుని ఆలయాలుగా మార్చమని ప్రార్థన చేద్దాం. చీకటిని వెలుగు గృహాలుగా మార్చమని ప్రార్థన చేద్దాం. ఈరోజే మన కుటుంబంలో ఉన్న శ్రమలు, బాధలు, ఇబ్బందులన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తూ మరొక్కసారి ఆ దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. యేసయ్యా, ఎన్నో బాధలతో, ఎన్నో శ్రమలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఉద్దేశాలతో మీ ముందు మోకరించిన ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించయ్యా. వారి గాయపడినటువంటి హృదయానికి కట్లు కట్టుని ప్రభువా. ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టదు యేసయ్యా. వారి హృదయాంతరంగంలో ఉన్న బాధ ఏంటో మీకు తెలిసి యేసయ్యా, ఆ భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి యేసయ్యా, మమ్మెంతగానో ప్రేమించి మరొక్కసారి మాతో మాట్లాడడానికి, మమ్మ బలపరచడానికి, నేనున్నాను అనే అభయం ఇవ్వడానికి వచ్చిన యేసయ్యా, స్తోత్రమయ్యా. ఇదిగో ప్రభా, మా ఇరిగి నరిగినటువంటి హృదయాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. మా ఆర్థిక సమస్యలన్నీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా కుటుంబ సమస్యలన్నీ మీకు సమర్పిస్తున్నాం ప్రభా.
అనారోగ్యాలు, ఆర్థిక బాధలు, మానసిక వేదనలు, ఎన్నెన్నో సమస్యలు ప్రభా, వీటన్నిటిని మీ పాదాల చెంత ఉంచుతున్నాము దేవా. మీరే పరిష్కరించండి ప్రభా, మీరే మార్గము చూపించండి ప్రభా. ఈ దివ్య ప్రసాద ఆరాధన ద్వారా ప్రభా నన్ను కరుణించండి ప్రభా. నా పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని తొలగించండి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకుంటా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగాక. మానసికమైన గాయాలతో, శారీరకమైనటువంటి గాయాలతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఇతర సమస్యలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డకు పరమ వైద్యుడుగా మారి మా అందరి మధ్యలో నిలిచిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. యేసయ్యా ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. స్తోత్రం. ఆశీర్వదించండి ప్రభా, ఆమేన్. అభిషేకించండి ప్రభా, ఆమేన్. మా ప్రార్థన ఆలకించండి ప్రభా, ఆమేన్. మా ప్రార్థనకు జవాబులు దయచేయండి. ఆమేన్. ప్రతి అంధకారపు శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి మాకు విడుదల దయచేయండి ప్రభా. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మీ అమూల్యమైన మేలులు, దీవులు పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నా. ఆమేన్. ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఆమేన్. మీకోసం మోకరించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఆమేన్. మీకోసం జీవించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీకు సాక్షిగా మారే శక్తిని మాకు దయచేయండి. ఆమేన్. ఆమేన్. యేసయ్యా ఈ దివ్య సప్రసాద ఆరాధనలో ఎవరెవరు పాలు పంచుకుంటున్నారో మీకు తెలుసు ప్రభా. ఎన్ని కుటుంబాలు పాలు పంచుకుని మేము ఆరాధిస్తున్నాయో మీకు తెలుసు ప్రభా. ఈ కుటుంబాలలో ఏ కొరత, ఏ బాధ ఉందో మీకు తెలుసు ప్రభా. ప్రతి బాధను, ప్రతి శ్రమను, ప్రతి ఇబ్బందిని అన్నిటిని కూడా మీ అధీనంలో ఉంచుతున్నాం దేవా. యాజకులు ప్రార్థించగా యాజకుల నోటిలో నుంచి వచ్చే ప్రతి ప్రార్థనను ఆలకిస్తానని, ఆ యాజకులు ఏ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నారో, ఏ ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తానని మోషే ద్వారా మాట్లాడిన ప్రభువా, మోషే ద్వారా అహరోను సంతతి వారికి చెప్పినటువంటి ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు జరిపించమని వేడుకుంటున్నాను. ఆమేన్. యేసయ్యా ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని, మా ప్రార్థనను ఆలకించమని, మా ప్రార్థనకు జవాబును దయచేయమని మీ ఉన్నతమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కొన్ని నిమిషాల పాటు మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు వాక్యం ద్వారా మనకు కొన్ని సత్యాలను నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు. సత్యం ఏమిటంటే ఏ విధంగా ప్రార్థించాలి, ప్రార్థించేటప్పుడు మనకి ఎలాంటి స్వభావం ఉండాలి, ఎలాంటిది ఉండకూడదో లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనము ద్వారా గొప్ప దేవుడు తెలియచేస్తున్నాడు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిచయుడు, మరొకడు సుంకరి. పరిచయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడును, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవసింతును, నా ఆదాయములో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట
నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని పరిచయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు ప్రార్థించమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ప్రార్థనలో వ్యత్యాసం ఉన్నది, తేడా ఉన్నది. ఎలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఎలాంటి ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబునిస్తాడు అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిచయుడు, రెండోవాడు సుంకరి. పరిచయుడు అనే వ్యక్తి ధర్మశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. నేనే బాగా చదువుకున్నవాడిని, నాకే అన్ని శాస్త్రాలు తెలుసు, నేనే నిజమైనటువంటి ఆరాధన, నేనే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటిస్తున్నటువంటి వ్యక్తిని, కాబట్టి నా ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలో రావడానికి కూడా యోగ్యులు కారు అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ప్రార్థనకు వెళ్ళాడండి. గుడి లోపలికి వెళ్ళాడు, మందసం దగ్గర మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరులారా, ఆయన ప్రార్థనలో ఎన్నో దోషాలు కనిపించాయి. బహుశా ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, తన ఆస్తులు సగ భాగము కొంచెం భాగం పేదలకు దానం చేస్తున్నాడు, మంచిదే. కానీ ఆయన ప్రార్థన ఎలా ప్రారంభించాడో చూడండి. పరిచయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిణి కాను. అదిగో దూరముగా ఉన్నటువంటి ఆ సుంకరి వంటి వాడిని కానే కాదంటున్నాడు. దేవునికి ఈ ప్రార్థన నచ్చలేదండి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి, ప్రతి ఒక్కరూ కూడా పాపులమే. మనం చేసినటువంటి పాపాలు కనుక దేవుడు గుర్తించుకుంటే ఈ లోకములో మానవ జాతి కనిపించదు. ఏ ఒక్క నరుడు కూడా ప్రాణాలతో ఉండడు. ప్రభు అందుకనే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరూ కూడా పాపులే, కానీ నా ప్రేమతో క్షమిస్తున్నాను. ఆ పాపుల కొరకే నా ప్రాణాన్ని ఇవ్వడానికి ప్రేమతో ఈ లోకానికి వచ్చాను. కాబట్టి మీలో ఎవరు కూడా ఒకరిని ఒకరు నిందించుకోవద్దు, ఒకరి మీద ఒకరికి తీర్పు విధించవద్దు. తీర్పు విధించిన వాడు తీర్పు విధించబడతాడు. ఎవరిని కూడా మనం జడ్జి చేయకూడదు, ఎందుకంటే ఈ లోకములో నీతిమంతుడు దేవుడు మాత్రమే. మిగతా ప్రతి ప్రాణి, ప్రతి మనిషి అవినీతిపరుడే. ఒక అవినీతిపరుడు ఇంకొక అవినీతిపరుడుని గురించి మాట్లాడే యోగ్యత లేదు అని చెప్తున్నాడు. నీతి గల వాళ్ళు మాత్రమే అవినీతిపరులను సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ పరిచయుడు తన ప్రార్థన ప్రారంభంలోనే దోషాలతో ప్రార్థిస్తున్నాడు. ఇతరులను కించపరిచి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు. ఇతరుల యొక్క తప్పులు, పొరపాట్లు ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇతరుల యొక్క బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగాల గురించి చెప్పుకోకుండా ఇతరుల రోగాల గురించి మాట్లాడితే డాక్టర్ మన రోగానికి మందు ఎలా ఇవ్వగలడు? మన రోగానికి తగినటువంటి మందు ఏ విధంగా రాయగలడు? మన రోగాన్ని ఎలా తగ్గించగలడు? ఇక్కడ పరిచయుడు చేస్తున్నది అదే. తన పాపాల గురించి మాట్లాడుకోకుండా, తనకు కావలసినది అడగకుండా ఇతరుల గురించి మాట్లాడుతున్నాడు. ఇతరుల దోషాల గురించి మాట్లాడుతున్నాడు. ఇతరుల బలహీనతల గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే సమాధానం లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం లేకుండా తిరిగి వెళ్ళిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏ జబ్బు ఉందో దాని గురించే మాట్లాడాలా.
డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి దగ్గర ఏ బలహీనత ఉందో, దేని మూలంగా తాగుడు ఇతర వ్యసనాల నుండి బయటపడలేకపోతున్నామో, దాని మూలంగా ఏ జబ్బులు వస్తున్నాయో, మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో దాని గురించే మాట్లాడాలా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా చేస్తున్నారండి, అలా చేస్తున్నారని వాళ్ళ గురించి మాట్లాడితే డాక్టర్కి సరైన మందు మనకి ఇవ్వడానికి ఆయన కనిపెట్టలేకపోతాడు. ఈరోజు ప్రియ సహోదరులారా, పరిచయుడు చేసింది అదే. ప్రార్థనకు ఎందుకు వెళ్ళాలి? దేవుని దీవెనలు పొందుకోవడానికి వెళ్ళాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్తోత్రాలు తెలియచేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? మన బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా దేవుడితో మాట్లాడి వాటి నుండి విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ పరిచయుడున్నాడే, ఆయన ప్రార్థన ఆయన కోసం చేయటం లేదండి, ఇతరుల దోషాలను ఎత్తి చూపిస్తున్నాడు. ఇతరులను తక్కువగా చేసి మాట్లాడుతున్నాడు. ఇతరులను అంటరాని వాళ్ళుగా చేసి మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన ప్రార్థనకు, ఆయన జబ్బుకు సరైనటువంటి జవాబు లేకుండా ఆయన ఒంటరిగా నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయాడు. ఇదిగో మనం చూస్తూ ఉన్నాం. సుంకరి అంటే అందరి చేత పాపి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ద్రోహి అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన కూడా ప్రార్థనకు వెళ్ళాడండి. హృదయ భారముతో వెళ్ళాడు, హృదయ వేదనతో వెళ్ళాడు. అయ్యా, అందరూ నన్ను పాపి అని అంటున్నారు. అవును ప్రభా, నేను పాపం చేశాను, ఎంతో మందిని మోసం చేశాను, ఎంతో మంది దగ్గర అన్యాయంగా పన్ను వసూలు చేసుకున్నాను. అయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, నా పాపాలను క్షమించయ్యా. నీవు నన్ను క్షమించకపోతే, నీవు నన్ను దీవించకపోతే ఒక క్షణం కూడా బ్రతకలేనయ్యా. అవును ప్రభా, నేను పాపిని అని గుండెలు బాదుకుంటూ మండు టెండటలో బయట నిలబడి, ఆ ఇసుకలో నిలబడి రొమ్ములు బాదుకుంటూ తల కూడా పైకి ఎత్తడానికి సాహసించకుండా బాదుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఏడుస్తున్నాడు. సహోదరులారా, ఈ సుంకరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, పరమ వైద్యుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. తన రోగం గురించే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇతరులను హెచ్చించి చెప్తున్నాడు, అయ్యా, వాళ్ళంటి గొప్పవాడిని నేను కాదయ్యా, నేను పాపిని అని తన పశ్చాత్తాప హృదయంతో ఆ పాపపు హృదయానికి మందు ఇవ్వండి యేసయ్యా, శాపంగా మారిపోకుండా నాకు మందు ఇవ్వండి యేసయ్యా, నన్ను ఆశీర్వదించండి యేసయ్యా, నన్ను తాకి స్వస్థపరచండి యేసయ్యా అని బోరును ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు. సహోదరులారా, సుంకరి తన పాపపు జీవితాన్ని గుర్తించగలిగాడు, తన బలహీనతలను గుర్తించగలిగాడు. ఇతరుల గురించి మాట్లాడలేదు, ఇతరుల గురించి ఆయన తప్పుగా మాట్లాడలేదు, తప్పుగా ప్రార్థించలేదు. తన ప్రార్థనలో తన గురించి గొప్పగా కూడా మాట్లాడుకోలేదు. నిస్సహాయ స్థితిలో, దీనత్వముతో, తగ్గించుకునే మనస్తత్వముతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డాడు. తన బాధల గురించి చెప్పుకున్నాడు, తన వేదనలు, తన రోగాల గురించి చెప్పుకున్నాడు, కావలసిన మందు గురించి అడిగాడు. సహోదరులారా, శిష్యులతో యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆ ఇద్దరిలో దేవుని దీవెనలు పొందుకొని, రోగాలు తొలగించుకుని, పాపాలు తొలగించుకుని, శాపాలు తొలగించుకుని ఇంటికి వెళ్ళింది ఎవరో తెలుసా? ఆ పాపి అయినటువంటి సుంకరియే కానీ నీతిమంతుడని చెప్పుకుంటున్నటువంటి పరిచయుడు కాదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం కదా. మన ప్రార్థన ఎలా ఉంది? నా భర్త ఎలా చేస్తున్నాడు, నా బిడ్డలు ఎలా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నావా? నా భార్య ఎలా చేస్తుంది, నా బిడ్డలు ఎలా చేస్తున్నారు, నా ఇరుగు పొరుగు వారు, నా అన్నదమ్ములు ఎలా చేస్తున్నారని వారి గురించి కంప్లైంట్ చేస్తున్నావా? లేక నీ గురించి, నీ మారు మనసు గురించి, నీ యొక్క బలహీనతల గురించి మాట్లాడి, నీ నిస్సహాయ స్థితిని గురించి మాట్లాడి నన్ను ఆశీర్వదించు ప్రభా అని అడుగుతున్నావా? ఆదివారం ఆరాధనలో నీ పక్కవారు ఇలా ఉన్నారని, మీ ఇంటి పక్కవారు అలా ఉన్నారు అని, మీ విచారణలో కొంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారు అని,
వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే మన ప్రార్థనకు జవాబు రాదండి. మన ప్రార్థనలో స్వార్థము, డాంబికము, అసూయ ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. చేసిన 2 నిమిషాల ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన అయి ఉండాలి, నీతి కలిగిన ప్రార్థన అయి ఉండాలి, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన అయి ఉండాలి, కపటము లేనటువంటి ప్రార్థన అయి ఉండాలి, డాంబికము లేనటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థననే దేవుడు ఇష్టపడతాడు. తనను తాను తగ్గించుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం అండి. అందరూ కూడా తగ్గించబడాలా. ఎందుకంటే మనం గర్వపడడానికి ఒక్క అవకాశం కూడా లేదు. ఈరోజు మనం పొందుకున్నటువంటి ప్రాణం మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదండి. ఈరోజు మనం పీలుస్తున్న గాలి మనం తయారు చేసుకున్నది కాదండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ చూపు, ఈ కనుదృష్టి మనం సంపాదించుకున్నది కాదండి. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకున్న ప్రతి అవయవం దేవుని చేత తయారు చేయబడింది. ఈ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయంటే కేవలం దేవుని కృప, దేవుని ఆధీనం, దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. ఈరోజు 5 ఏళ్ళు లోపలికి వెళుతున్నాయి, 3 పూట్ల మనం సంతోషంగా తినగలుగుతున్నామంటే కారణం ఆ దేవుడు యొక్క దీవెన, ఆశీర్వాదమేనండి. కాబట్టి ఏ ఒక్కటి మనం సంపాదించుకున్నది కాదు, దేవుడు లేకుండా ఏ ఒక్కటి మనం గెలుచుకున్నది కాదండి. మనం చేసే ప్రతి పనిలో దేవుడున్నాడు. మనం చేస్తున్నటువంటి ప్రతి శ్రమలో దేవుడున్నాడు. ప్రతి ఆలోచనలో దేవుడున్నాడు. ఆయన నడిపింపు, ఆయన దీవెనే ఈరోజు మనందరినీ కూడా ఇదిగో ఆయన ముందు మోకరించి ప్రార్థన చేసే గొప్ప అవకాశాన్ని దయచేసింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఏ ఒక్కటి మనది కాదండి. నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా, ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది నీవిచ్చినదేనయ్యా అని ఒక కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరించి అడుగుదాం. ప్రార్థన వినివాడా, నా కన్నీరు చూచువాడా, అయ్యా నా ప్రార్థన ఆలకించు. నాలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించయ్యా అని గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఏ శ్రమలున్నాయో, ఏ బాధలున్నాయో సుంకరి వలె యేసయ్యా నా ప్రార్థన ఆలకించయ్యా. నా కన్నీరును చూడు అయ్యా, నాకు స్వస్థత నీవు యేసయ్యా. నా రోగాల నుండి, నా పాపాల నుండి, నా శాపాల నుండి నాకు సంపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్య ఉందో నీలో అడుగు, ఏ బాధ ఉందో అడుగు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ దివ్య ప్రసాద ఆరాధన అంటే పరమ వైద్యుడి దగ్గరికి వచ్చి నీ బాధను చెప్పుకోవటం అని అర్థం. దివ్య ప్రసాద ఆరాధనలో పరమ వైద్యుడైనటువంటి దేవుని యొక్క దీవెన సహాయాన్ని కోరడం అని అర్థం. ఈ యొక్క ప్రార్థనను నేర్పించమని, కపటము లేనటువంటి ప్రార్థన, స్వార్థము లేనటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని, అనేకమైనటువంటి మేలులు మనందరి మీద కుమ్మరిస్తాడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళాడు పాపి అయిన సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన ప్రార్థనలో తగ్గింపు ఉంది, ఆయన ప్రార్థనలో నిస్వార్థం ఉంది, ఆయన ప్రార్థనలో ఎంతో తగ్గింపు లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా సుంకరి వలె ప్రార్థన చేద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, నాకు స్వస్థతను దయచేయి ప్రభా. యేసయ్యా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని ఒక గొప్ప దేవుని ఆరాధిద్దాం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా. అందరూ కూడా నా ప్రార్థన ఆలకించయ్యా, నా కన్నీరు తుడవయ్యా. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులయ్యా,
ఆసుపత్రిలో పాలైపోతున్నాను, అప్పుల పాలైపోతున్నాను ప్రభా. నా కుటుంబం ఈ వ్యసనాల పాలైపోతుంది దేవా. అయ్యా, నా పాపాలు క్షమించి మీ మంచితనంతో నన్ను దీవించి యేసయ్యా అని ఆ గొప్ప దేవుని వేడుకున్నా. వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా. కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, యేసయ్యా కరుణను కుమ్మరించే దేవా, మహిమలు చేయువాడా, స్వస్థతనిచ్చే దేవా, శుద్ధీకరించే దేవా, వ్యాధులను మోసే దేవా, నా భారాన్ని తొలగించే యేసయ్యా. ఇక్కడున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఇక్కడున్న బిడ్డలందరిలో ఉన్న వ్యాధి బాధలు తొలగించని యేసయ్యా. ఉన్నటువంటి దోషాలు తొలగించని యేసయ్యా. ఉన్న శాపాలను తొలగించని యేసయ్యా. కుటుంబంలో ఉన్న గొడవలు ఇబ్బందులు తొలగించండి ప్రభు. మానసికమైన శారీరకమైన వ్యాధులను తొలగించండి ప్రభు. కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు ప్రభు, విడుదలను దయచేయండి. విడాకుల సమస్యతో ఏడుస్తున్నారు. ఎంతో మంది స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా జీవించాలి అని దిక్కు తోసని పరిస్థితుల్లో ఏడుస్తున్నారు. సంతానం లేదని ఎంతో మంది బాధపడుతున్నారు. క్షమించండి ప్రభా. మా పాప శాపాల నుండి విడుదల దయచేయండి ప్రభా. రోగాల నుండి విడుదల దయచేయండి ప్రభా. దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయండి ప్రభా. అనారోగ్యం నుండి విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభా. గొప్ప దేవుని వేడుకుందాం. మదికరికి చేయి చాపి మహిమలు చేయువాడా, అయ్యా మహిమలు చేయువాడా. మదికరికి చేయి చాపి మహిమలు చేయువాడా, మహిమలు చేయువాడా. నా చిత్తమే శుద్ధపడమని స్వస్థతను సగితివా, అయ్యా స్వస్థతను సగితివా. నా చిత్తమే శుద్ధి పడమని స్వస్థత నొసగితివా, అయ్యా స్వస్థత నొసగితివా. ప్రార్థన వినువాడా, యేసు కన్నీరు చూచువాడా, యేసయ్యా స్వస్థత నొసగువాడా, స్తోత్రం
చేతుల పైకి లేపి మీ స్తోత్రమయ్యా కుటుంబ పరిస్థితిని దేవునికి సమర్పించండి. యేసు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులను కూడా ప్రభు సమర్పించండి. యేసయ్యా రెండు చేతులు పైకి లేపితే యేసయ్య వచ్చి ఆ చేతులను పట్టుకోబోతున్నారు. ఆమేన్ ఆమేన్ సమస్యలు, బాధలు, ఇబ్బందులను కూడా తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్ ఆ ఎత్తున చేతులను పట్టుకున్న యేసయ్య యేసు మనందరినీ ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబోతున్నాడు. యేసయ్యా మన కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించబోతున్నాడు. యేసు మన కుటుంబంలో ఉన్న రోగాలను తొలగించబోతున్నాడు. ఆమేన్ మన కుటుంబంలో ఉన్న శోధనలు తొలగించబోతున్నాడు. ఆమేన్ అంధకార శక్తులను విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఏ సమస్యలతో బాధపడుతున్నావో బిడ్డ, ఏ రోగాలతో బాధపడుతున్నావో బిడ్డ, యేసు ప్రభువుకు సమర్పించు. స్తోత్రం ఆ దేవా ప్రభువుని అడుగు. యేసయ్యా నీ కోసం, నా కోసమే యేసయ్యా ఆ దివ్య ప్రసాదంలో వేయించేసి ఉన్నారు. స్తోత్రం దేవా నిన్ను నన్ను దీవించడానికి యేసయ్య యేసు సిద్ధముగా ఉన్నాడు. యేసయ్యా మనలో ఉన్నటువంటి ప్రతి పాప భారము నుండి, యేసు ప్రతి రోగము నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి ఆటంకము నుండి విడుదలను ఇవ్వబోతాడు. ఆమేన్ అడుగు ప్రియ బిడ్డ, స్తోత్రం అడుగు. దేవా ఆ గొప్ప దేవుడు మనందరం దీవించబోతున్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం మనందరి మీద రావాలి అని అడుగు. ఆమేన్ నన్ను, నా భర్తను, నా బిడ్డను, నా కుటుంబాన్ని దీవించమని అడుగు. ఆమేన్ ఆర్థిక సమస్యల నుండి కాపాడమని అడుగు. ఆమేన్ శారీర రోగాల నుండి విడుదల దయచేయమని అడుగు. ఆమేన్ దుష్ట శక్తుల నుండి విడుదల దయచేయమని అడుగు. ఆమేన్ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను బిడ్డ. స్తోత్రం దేవా మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగు. జీసస్ ఆమేన్ విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలకు మంచి వీసాలను దయచేయమని అడుగు. ఆమేన్ నీ ప్రార్థనను దేవుడు ఆలకించబోతున్నాడు. ఆమేన్ నీ కుటుంబం కోసం, నీ కుటుంబ భవిష్యత్తు కోసం, నీ యేసు బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మీరు చేయబోతున్న ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమేన్ ఇది విశ్వప్రసాద ఆరాధన మీకోసమే ప్రియబిడ్డలారా. మీ స్తోత్రమయ్యా అందరూ దీవించబడాలి అని, ఆమేన్. మీ కుటుంబాలు దీవించబడాలి అని, ఆమేన్. మీలో ఉన్న సకల వ్యాధి బాధలు, సమస్యలు తొలగిపోవాలి, ఆమేన్ మీలో ఉన్న ఆమేన్ భయము, ఆందోళన తొలగిపోవాలి. ఆమేన్ యేసయ్య దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతించు. ప్రార్థన వినువాడా, నా కన్నీరు చూచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. యేసయ్యా, మా ప్రార్థన ఆలకించు దేవా. పాపులము దేవా, బలహీనులము తండ్రి. యేసయ్యా మా తప్పులను, మా పాపాలను మీరు గుర్తించుకుంటే ఒక్క క్షణము కూడా మీ ముందు నిలబడలేము యేసయ్యా. అవును దేవా నడినతించరి కాళ్ళ వరకు మమ్మ దీవించని యేసయ్యా. ఆమేన్ ఎవరెవరికి అనారోగ్యాలు ఉన్నాయో, బాధ వేదన ఉందో, స్తోత్రం నొప్పి ఉందో అక్కడ మీ కుడి చేతిని వచ్చండి. యేసయ్య మేమందరిని కూడా దీవించబోతున్నాడు. ఆమేన్ మేమందరిని కూడా పరమ వైద్యుడు తాకబోతున్నాడు. ఆమేన్ మీ వ్యాధులకు, సమస్యలకు, రోగాలకు మందు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ఈ రోజే సంపూర్ణ సమస్యల నుండి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ప్రతి సమస్యకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ దేవుని ముందు మోకరించావా బిడ్డ? స్తోత్రమయ్యా త్వరలోనే నీవు దేవుని కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్ దేవుని అద్భుత కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్ ఊహించని గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఆమేన్. ఊహించని దీవెనలు నీవు పొందబోతున్నావు. ఆమేన్ నీ ముందే నీ బిడ్డలు ఒలీవు పిలకల వలె ఆమేన్ విస్తరించబడబోతున్నారు. ఆమేన్ ఆర్థిక ఆమేన్ సమస్యలు తొలగించబోసుకున్నావు. ఆమేన్ గొప్ప దేవుడిని గొప్పగా దీవించబోతున్నాడు. ఆమేన్ రెండు చేతులు జోడించి అడుగు. నా ప్రార్థన ఆలకించి యేసయ్యా. నా కన్నీటిని తొలగించి యేసయ్యా. ఓ దివ్య ప్రసాదములో ఉన్న ప్రభువా, నన్ను క్షమించి నా పాపాలను తొలగించి, నా శాపాలను తొలగించి, నా ప్రార్థనలో ఉన్న దోషాలను తొలగించి, నిస్వార్థమైన ప్రార్థన చేసే, స్వార్థం లేనటువంటి ప్రార్థన చేసే మహాశక్తిని నాకు దయచేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం దేవా స్తోత్రం నన్ను జీవించండి ప్రభు అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. అడుగు. ఆఖరిగా ఈ అవసరాలు నెరవేరాలనుకుంటున్నావో ప్రభుని అడుగు. ఆ ప్రభు మనందరినీ కూడా గొప్పగా దీవించబోతున్నాడు. ఆమేన్
గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. అతి త్వరలోనే నీవు చూడబోతున్నావు దేవుని కార్యాలను, ఆమేన్. అద్భుత కార్యాలు నీవు చూడబోతున్నావు. ఆమేన్. ప్రభు ద్వారా సమస్తాన్ని నీవు పొందుకోబోతున్నావు. స్తోత్రం. అడుగు బిడ్డ, అడుగు. Thank you, Jesus. వీటి నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, అడుగు. Jesus. Jesus. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన వినువాడా, మా కన్నీరు తుడచువాడా, అతిశయం చేయువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియ స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియ స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ ప్రమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి తాకి స్వస్థపరిచి సంపూర్ణ శక్తితో ఆత్మతో మనందరిని బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.